టీఆర్జే వార్తావానికి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు మీ ముందుకు తీసుకొచ్చింది టీ దేవిక బిఎస్ సోషల్ వర్క్. ముందుగా కళాశాల వార్తలు. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి వేడుకలు ఆర్ట్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో జరిగాయి. ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ఆర్కే గారు విచ్చేసి ప్రకాశం పంతులు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. టంగుటూరి ప్రకాశం గారు ఈ కళాశాల పూర్వ విద్యార్థులుగా పేర్కొన్నారు. ఆయన చేసినటువంటి సేవలు విద్యార్థులకు గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ డివిఎస్ఎస్ మూర్తి గారు మాట్లాడుతూ ఈ కళాశాలలో చదువుకునేందుకు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఈ కళాశాలకు నేడునివ్వాలనే ఉద్దేశంతో 46 ఎకరాల ఆట ప్రాంగణం ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడే ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ముల్ల మాధవ్ గారు మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం జయంతి సందర్భంగా పీజీ సెట్, ఐసెట్, టీయూ సెట్ మొదలైనటువంటి ఎంట్రన్స్ పరీక్షలో 1 నుంచి 100 లోపు ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులకు ప్రతి సంవత్సరం అవార్డులు ఇస్తున్నామని అన్నారు. అంతర్జాతీయ వార్తలు. న్యూజిలాండ్ పర్యటన. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పీజీ ప్రధాని సీతావేణి రబుకాతో చర్చలు జరిపారు. భారత్ అమెరికా సంబంధాలు భారత్ ఎక్కడి నుండో ఉత్పత్తి చేసే సమగ్ర చామూరు కొనుగోలు చేస్తూనే ఉంటుందని భారత రాయబారి వినయ్ కుమార్ గారు తెలిపారు. బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడానికి ప్రధాని మోదీ గారు ఈ రోజు నుంచి 2 రోజుల వరకు గుజరాత్ పర్యటన చేస్తారు. జాతీయ వార్తలు. తొలి మానవ సహిత మిషన్ కోసం ఇస్రో చేపట్టిన గగన్యాన్ ఎయిర్ డ్రాప్ పరీక్షలు విజయవంతమైంది. కెనడాలో జరుగుతున్న ప్రపంచ యువ విలువిద్య పోటీల వ్యక్తిగత విభాగాల్లో మన క్రీడాకారుణులు 2 స్వర్ణ పతకాలు సాధించి చరిత్ర సృష్టించారు. రాష్ట్ర వార్తలు. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు నుంచి ఇంటింటికి స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి పారదర్శక విధానంలో పింఛన్లు అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు పేర్కొన్నారు. విద్యా వార్తలు. 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు వచ్చే వారం పర్యటించినట్లు విద్యాశాఖ తెలిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో నూతన ప్రవేశాలు కొనసాగుతున్నాయి. విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. డిజిటల్ క్లాస్ రూముల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. చివరిగా వాతావరణం మేఘావృతంగా ఉండి కొంతవరకు వర్షం కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెంటీగ్రేడ్, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెంటీగ్రేడ్. ఇవి ఈ రోజు ముఖ్యాంశాలు. తిరిగి మళ్ళీ రేపు కలుద్దాం. ధన్యవాదములు.